పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ హరిహర వీరమల్లు. పీరియాడికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా జూలై 24న వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన వీరమల్లు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ పవర్ స్టార్ క్రేజ్తో తొలి రోజు వరల్డ్ వైడ్గా 70 కోట్ల రూపాయల రేంజ్ ఓపెనింగ్ అందుకుంది. ఇంతవరకు ఓకే, కానీ మొదటి రోజు వచ్చిన నెగిటివ్ టాక్ సినిమా వసూళ్లపై భారీగా ప్రభావం చూపించింది. పవర్ స్టార్ కంబ్యాక్ సినిమా కావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ రేటుకు థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు చేశారు. కానీ ఫ్లాప్ టాక్ కారణంగా రెండవ రోజు నుండే వసూళ్లు తగ్గాయి. మొదటి వారంలోనే ఈ సినిమా రన్ ముగిసింది. అన్ని ఏరియాలలో బయర్స్కు భారీ నష్టాలు వచ్చాయి. నైజాం మైత్రి కాబట్టి, పవర్ స్టార్ మాట కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉండే అవకాశం ఉంది. కానీ ఏపీలోని ఉత్తరాంధ్ర, నెల్లూరు, గుంటూరు, కృష్ణా వంటి ఏరియాలు భారీ నష్టాలు వచ్చాయి. ఇప్పుడు జీఎస్టీలు కట్టాలని కొందరు బయర్స్ నిర్మాత ఏఎం రత్నం కలవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏఎం రత్నం ఎవరికీ అందుబాటులో లేరట. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎటువంటి మలుపు తిరుగుతుందో అని ట్రేడ్ వర్గాలలో ఒకటే డిస్కషన్.